ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేటువంటి మంత్రం వరకు లోకములందరికీ తెలిసిన విషయం. అగ్రవర్ణాల నుంచి దిగువ వర్ణాల దాకా గాయత్రి అని చెప్పనంటే తెలిసిన విధానం ఏంటంటే ఏముందయా, ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఇంతే కదా అనేటువంటి విధానంగా లోకంలో అందరికీ కలిగినటువంటి జ్ఞానం. కానీ తైత్రీయం వేదం ఈశ్వర ప్రోక్తం, స్వయంగా పరమేశ్వరుడే చెప్పినటువంటి విధానం, అనగా మహర్షుల ద్వారా వచ్చినటువంటిది అనేటువంటి మాటగా మనము చెబుతూ ఉంటాం. మహర్షుల ద్వారా రావటం అని చెప్పన్నా కూడా దాన్ని ఈశ్వరవాణి అనేటువంటి మాటగా చెప్పాల్సి ఉంటుంది. అనగా పరమేశ్వరుని ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేదము అని కదా చెప్పేది. పరమేశ్వరుని ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదము అనేటువంటి మాటగా మనం లోకంలో వింటూ ఉంటాం. కనుక ఈశ్వర ప్రోక్తము, ఈశ్వరుని చేత చెప్పబడ్డటువంటిది వేదము అనే మాట కూడా వాడుతూ ఉంటాం. కానీ ఆ మాటల్లో ఉన్నటువంటి పారమార్థికం మాత్రం వ్యక్తికి తెలియదు. అది కాబట్టి ఇక్కడ ఈశ్వర ప్రోక్తము, ఈశ్వరుడు బోధించాడు అంటే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, నామరూపరహితుడు. ఈ విధముగా ఉన్నటువంటి ఆయన ఎట్లా చెప్పడం అనేటువంటి మాటగా సందేహం కలిగే అవకాశము సాధారణంగా ఉంటుంది. అందుచేత సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఈశ్వరుడు ప్రతి శరీరములో ఉన్నాడు, అది గమనించాల్సి ఉంటుంది. ఈశ్వర సర్వభూతానాం హృతుదేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే, కాబట్టి ప్రతి ప్రాణి హృదయ ప్రదేశములో ఈశ్వరుడు ఉన్నాడు అనేటువంటి మాట భగవద్గీత 18వ అధ్యాయం చెప్పేటువంటి మాట. కాబట్టి ఈశ్వర సర్వభూతానాం హృతదేశే, హృదయ ప్రదేశంలో ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పి స్వామి చెప్పారు. మరి ఇక్కడ హృదయ ప్రదేశము అని చెప్పి అన్నప్పుడు మనం అర్థం చేసుకుంటాం, వచ్చే స్థలం. ఈ వచ్చే స్థలమే హృదయ స్థలము అని చెప్పనే మాట. అయితే వచ్చే స్థలంలో కూడా ఏ వైపు అయితే హార్ట్ ఉన్నదో ఆ హార్ట్ వైపే ఈశ్వరుడు ఉన్నాడని చెప్పని కూడా చెప్పే మాట ఉందన్నమాట. ఇప్పుడు హార్ట్ మనకు ఉందా లేదా? హార్ట్ ఉన్నది. కుడివైపు ఉంది, ఎడం వైపు ఉందా? ఎడం వైపు ఉందని చెప్పని మనం వింటూ ఉంటాం. మనం ఏనాడు చూడలా. పరమభక్తుడు కాబట్టి ఆంజనేయ స్వామి ఒక్కసారిగా తన భక్తి లోకాన్ని చూపించడానికి వచ్చే స్థలాన్ని చీల్చి లోన ఉన్న స్వామివారిని చూపించినట్లుగా మనం వింటూ ఉంటాం. సినిమాల్లో కూడా ఆ విధంగా చీల్చి చూపిస్తే చూసిన విషయాలు కూడా ఉన్నాయి. అదొక భక్తి భావన, అందముగా ఉన్నటువంటి ఒక మరి ఓ భావన, అది మనం ఉపాసన చేయటం మంచిది. అయితే ఇక్కడ హృదయము అని చెప్పనేటువంటి మాటగా చూసినట్లయితే చిత్తంతో చేతో హృదయం స్వాంతం హృన్మానసం మనహ అనేది కూడా అమరకోశంలో చెప్పేటువంటి మాట. విషయముల చేత లాగబడేదిగా ఉన్నటువంటి భాగమే హృదయము అనేది ఉత్పత్తిలో చెప్పేటువంటి. హృదయము అన్నప్పుడు కంఠం యొక్క పై భాగం అంతా హృదయము అని చెప్పని, దాంట్లో కూడా ఈశ్వర స్థానముగా చెప్పినప్పుడు కూటస్థ అక్షర ఉచ్యతే శాస్త్రం చెప్పింది. కాబట్టి కూటస్థుడు అన్నప్పుడు మరి 4వ స్థానముగా మహాకారణము, గ్రాణ స్థలము మహాకారణం. ఈ మహాకారణ స్థలమునందే ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి మాట. దాన్ని గ్రాణము అంటాం, దాన్ని తెలుగులో అయితే ముక్కు అని చెప్పని అంటాం. కనుక గ్రాణమునందు ఉన్నటువంటి ఈశ్వరుడు భ్రామయన్ సర్వభూతాని, సమస్త భూతములను కూడా ఆయన
బ్రాహ్మయన్ వ్యవహరింప చేయిస్తూ ఉన్నాడు. ఎందువల్ల అంటే ఆయన చేతిలో శ్వాస ఉన్నది కాబట్టి. సకల జీవులు తమ తమ వ్యవహారములు చేసుకునే విధానముగా ఎట్లా కలిగి ఉన్నాయి అని చెప్పనంటే ఆయన చేతిలో ఉన్నది ఈ శ్వాస అనేటువంటి ఊపిరి, ప్రాణం. కాబట్టి సమస్త జీవులు వ్యవహారం చేసేవిగా ఉన్నాయి కాబట్టి ఆ స్థలమునందే ఈశ్వర స్థానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు సమస్త భేదాలని బోధించాడు అనే మాట వాడినప్పుడు ఈ శ్వాస అనేదే శబ్ద బ్రహ్మముగా పరిణమిస్తుంది. ఈ శ్వాస అని చెప్పన్నప్పుడు శబల బ్రహ్మ అంటాం కదా, శబల బ్రహ్మము అనేటువంటి ఈ శ్వాసయే శబ్ద బ్రహ్మముగా పరిణమిస్తుంది. అందుచేత మహాత్ములు హంస యొక్క ఆశ్రయంలో ఉండి నివృత్తి మార్గములో పయనించి బ్రాహ్మీ సంబంధ అనుభవాన్ని వాళ్ళు పొందారు కాబట్టి వాళ్ళు తమ యొక్క ఏ అనుభవం కలిగిందో యోగ సమాధి ద్వారా ఆ అనుభవాన్ని చక్కగా శబల బ్రహ్మయుక్తమై వాళ్ళు శబ్ద బ్రహ్మము యొక్క విధానముగా ఆపోస్థానము నుంచి ప్రయాణం చేసి ఇట్టి జ్ఞానాన్ని వాళ్ళు మనకి అందించారు. దాన్ని ఈశ్వర ప్రోక్తము అని చెప్పారు. అర్థమైంది కదా? ఈశ్వర ప్రోక్తము అని చెప్పనంటే మహాత్ములు నివృత్తి మార్గములో పయనించి బ్రాహ్మీ సంబంధ అనుభవాన్ని చక్కగా పొంది తిరిగి మరలా వారు వ్యవహార దశకు వచ్చి హంసయగు శబల బ్రహ్మమునందు నిలిచి శబ్ద బ్రహ్మముగా వారు ఈ వేదం అనేటువంటి వేద భాగాలను మనకి అందించారు. కాబట్టి అందువల్ల ఏమంటాం, వాటిను ఋషి ప్రోక్తములు అంటాం. ఋషుల చేత చెప్పబడ్డటువంటివి అని అర్థం. దాన్ని ఈశ్వరవాణి. ఎందువల్ల అంటే ఈశ్వరత్వమును పొందకుండా వచ్చే అవకాశం లేదు. లోకములో అందరూ కూడా జీవత్వం కలిగి ఉన్నారు. జీవత్వం కలిగి ఉన్నారా, ఈశ్వరత్వం కలిగి ఉన్నారా? లోకములో ఉన్నటువంటి సామాన్య మానవుల విషయం చెప్పినప్పుడు వాళ్ళు ఈశ్వర స్వరూపుల జీవస్వరూపుల అని అన్నాం అనుకోండి, మనకేమి అవగాహన వస్తుంది? కాబట్టి ఈశ్వర స్వరూపులు అని చెప్పనటానికి అవకాశాలు లేవు. ఏమనాలి? జీవత్వము కలిగి ఉన్నటువంటి జీవస్వరూపులు అనే మాట చెప్పాలి. ఎందుకని చెప్పనంటే అవిద్య ఉపాధిగా ఉన్నంతకాలం వానికి పేరు జీవుడే. అవిద్య అనే ఉపాధి తొలగింపజేసుకుని శుద్ధ సాత్విక ప్రకృతి విద్య ఆ ఉపాధిని సంపాదించుకున్నట్లయితే ఆనాడు వాళ్ళు ఈశ్వర స్వరూపులుగా మరి చెప్పబడుతూ ఉన్నారు. అందువల్ల ఈశ్వరత్వమును మనం సాధించుకోవాల్సి ఉంటుంది. ఈశ్వరత్వమును సాధించుకోవాలా, జీవత్వమును సాధించుకోవాలా? ఏం చేసుకుంటే మనకి శ్రేయస్సు కలుగుతుంది, మేలు కలుగుతుంది? జీవత్వమును పెంపొందింపజేసుకోవాలా, ఈశ్వరత్వమును పెంపొందింపజేసుకోవాలా అనే విషయం వచ్చినప్పుడు అందరం కూడా అన్ని విధాల ఏదో ఒక మరి ప్రయత్నం ద్వారా సాధారణంగా మరి జీవత్వమును పెంపొందింపజేసుకోవటానికి అందరూ తమ తమ కృషి అనేది కొనసాగించుకుంటూ ఉన్నారు. లోకంలో శక్తి కొలది ఎవరి పరిధిలో వాళ్ళు అవకాశాలు ఉన్నంత వరకు ఇంకా జీవత్వమును పెంపొందింపజేసుకునేటువంటి దిశలోనే అందరూ పయనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈశ్వరత్వమును పెంపొందింపజేసుకునే విధానము అని చెప్పి అన్నప్పుడు ఏం చేయాలి? ఇక హంస యొక్క ఆశ్రయంలోకి వచ్చేయాల్సిందే. అందువల్ల హంస యొక్క ఆశ్రయంలోకి వచ్చినప్పుడే వాళ్ళు ఈశ్వరత్వమును తన యందు ప్రతిష్టాపన చేసుకునే విధానం ఏర్పడుతుంది. ఈశ్వరుణ్ణి మన ఈ దేహమనే దేవాలయంలో ప్రతిష్ట చేసుకోవటం లాంటిది అవుతుంది. ఎవరైతే హంసతో అనుసంధానం కలిగి ఉంటారో వాళ్ళు ఈ దేహమునందు సర్వేశ్వరుణ్ణి
ప్రతిష్ట అంటే ఏమిటి అర్థం? మలిన సాత్విక అవిద్య తొలగిపోతుంది కాబట్టి, ఈ మలిన సాత్విక అవిద్య తొలగిపోయే కొద్ది ఏమవుతుంది? జీవత్వం అనేది దూరం అవుతుంది. ఈ మలిన సాత్విక అవిద్య తొలగిపోతూ ఉంటే మనలో ఏం కలుగుతూ ఉంటుంది? శుద్ధ సాత్విక విద్య అనేది కలుగుతూ ఉంటుంది. ఈ శుద్ధ సాత్విక విద్య ఏర్పడుతూ ఉంటే ఏమవుతుంది? అప్పుడు మనలో ఈశ్వరత్వం ఏర్పడుతుంది. అందువల్ల ఈ శరీరం అప్పుడేమవుతుంది? దేవాలయం, ఈశ్వరుడు ప్రతిష్టయై ఉన్నటువంటిది కాబట్టి ఈ దేహము దేవాలయము అనేదిగా పిలువబడుతుంది. అప్పుడు జీవత్వముగా ఉన్నది కదా, మరి ఆ జీవత్వముగా ఉన్నటువంటి విధానములో కూడా ఈ దేహం దేవాలయంగా చెప్పుకోవచ్చు. ఏమన్నా దేవాలయంగా చెప్పుకోవచ్చా, భోగాలయంగా చెప్పుకోవచ్చా? కాబట్టి జీవుడికి ఇది భోగాయతనంగా ఉన్నటువంటి శరీరం కాబట్టి దీంతో వాడు భోగములనే అనుభవించేవాడుగా ఉంటాడు. ఎన్ని భోగాలు మనం జీవితంలో ఆస్వాదించే వాళ్ళముగా ఉంటామో అన్నన్ని రోగాలు కూడా మనం వాట్లను ఆహ్వానించాల్సి ఉంటుంది. భోగాలని ఆస్వాదించాము అంటే రోగాలని ఆహ్వానించాలి. అయ్యే వచ్చేస్తాయి, ఏముంది, మనం పిలవాల్సిన అవసరం లేదు. రోగాలన్నీ వచ్చి శరీరంలో బాగా తెస్టేసి కూర్చుంటాయి అన్నమాట. కనుక ఈ దేహం ఈనాడు ఎట్లా అయిపోయిందయా అని చెప్పినట్టు దేవాలయంగా ఉన్నదా, రోగాలయంగా ఉందా అని గనక అనుకున్నట్లయితే ఏ ఆలయంగా ఉంది? దేవాలయంగా ఉందా, రోగాలయంగా ఉందా? ఎన్ని రోగాలు, కొత్త రోగాలు, అంతు చిక్కని రోగాలు, డాక్టర్లకు కూడా అర్థం కాని రోగాలు, ఎన్ని మందులు కనిపెడుతూ ఉన్నా కొత్త వ్యాధులు మళ్ళా ఉత్పన్నము అవుతూనే ఉన్నాయి. ఎందువల్ల అని చెప్పనంటే ఇంద్రియాల వెంబడిపోయి భోగాలు బాగా ఆస్వాదించటం కారణముగా, భోగాలు ఆస్వాదించటము అంటే రోగాలను మనం ఆహ్వానించటము అని అర్థం. నాకు రోగాలు వద్దు అని చెప్పి అనుకున్నామనుకో, ముందేమనుకోవాలి? నాకు భోగాలు వద్దు అని చెప్పి అనుకోవాలి. భోగాలు కావాలని చెప్పి అన్నాం అనుకో, రోగాలు కూడా సిద్ధపడి వచ్చే విధానం ఉంటుంది. కాబట్టి దాన్ని అనుసరించి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మాట చెప్పాడు, దుఃఖాలయం అశాశ్వతం. ఎందువల్ల మనం ఈ దేహంలో భోగాలను బాగా ఆస్వాదించాం కాబట్టి, దాని ద్వారా రోగాలు అనేటువంటి వచ్చి కూర్చున్నాయి కాబట్టి, ఆ రోగాల ద్వారా మనకి పరమానందం వస్తుందా, బ్రహ్మానందం వస్తుందా? ఏమి, అనేక దుఃఖాలన్నీ వచ్చి కూర్చుంటాయి కాబట్టి స్వామి చెప్పిన మాట గీతలో దుఃఖాలయం, ఆ దుఃఖాలు పోయే విధానం ఉంటుంది. కాబట్టి కనుక మరి ఈ జీవుడు ఉన్నటువంటి శరీరము చూసినట్లయితే అతడు ఈ దేహాన్ని భోగ విధానముగా వాడుకోవడం సిద్ధంగా ఉంటాడు జీవుడు. ఎవరైతే మరి మహాత్ముల వాక్యములు శ్రవణం చేసి హంస యొక్క ఆశ్రయములో ఈశ్వర సాన్నిధ్యములోకి చేరుకుంటారో, ఈశ్వర సాన్నిధ్యంలో చేరుకున్నప్పుడు జీవత్వం తొలగిపోయి ఈశ్వరత్వం వృద్ధవుతుంది. కాబట్టి అటు ఈశ్వరుడు ప్రతిష్ట అయి ఉన్నటువంటి ఈ శరీరము దేవాలయముగా చెప్పే అవకాశం ఉంటుంది. అట్టి ఆ ఈశ్వరుడే ఈ లోకానికి చక్కటి జ్ఞానాన్ని అందించాడు. అది ఉచ్ఛ్వాస నిశ్వాస రూపముగా ఈ వేదం లోకంలోకి వచ్చింది. అందుచేత ఏమంటాం? వేదములను పరమేశ్వరుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఈ వేదము అని చెప్పని అంటాం. అందువల్ల ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఈ రెండు కూడా భగవంతుని అధీనములో ఉన్నటువంటి అంశము కాబట్టి వాటి నుంచే ఈ వేదమంతా లోకంలోకి వచ్చింది. కాబట్టి అందువల్ల వేదము ఈశ్వర ప్రోక్తం అనేటువంటి మాటగా చెబుతూ ఉంటాం. మరి ఈశ్వర ప్రోక్తముగా ఉన్నటువంటి ఉపనిషత్తులలో ఉన్నటువంటి పరమ సత్యాలను తీసుకువచ్చి స్వామిగారు మనకి అందించే విధానములో ఈ గాయత్రి మహామంత్రం అనేటువంటి భాగాన్ని కూడా మన ముందు పెట్టారు. చాలామందికి మంత్రాలు మొత్తం తెలియవు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా
ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే ఒక్క మంత్రం మాత్రమే చాలామందికి పరిచయమై ఉన్నటువంటి విధానము. ఆ మంత్రాన్ని కూడా జీవితంలో పఠించినా కానీ చక్కటి పుణ్యాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. గతంలో చెప్పాను, మీ బిడ్డలకు కూడా గాయత్రి మహామంత్రాన్ని చక్కగా అనుష్ఠింప చేయించండి. మంచి చదువు వస్తుంది, వాళ్ళకి బుద్ధిమాంద్యం పోతుంది, బుద్ధిలో కుశలత అనేది కలుగుతుంది, వాళ్ళల్లో మంచి జ్ఞానశక్తి పెరుగుతుంది. చక్కగా వాళ్ళ అభివృద్ధి పదంలో పయనించి గొప్ప స్థాయిని పొందే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల ఇంట్లో ఉన్న పసిబిడ్డలకు మనం కొన్ని దైవ సంబంధమై ఉన్న అంశాలని అలవాటు చేయించాలి. ఎందుకంటే పిల్లలకు మనం ఏదో ఈ శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, అవ్యక్తత్వము, మహత్తత్వం, అహంకారతత్వం, 20 తత్వాలు, పంచకరణ, పంచకోశాలు ఇవన్నీ చెబితే వాళ్ళకి అర్థమవుతాయి. పిల్లలకి వాళ్ళు ఎదగల, ఆ స్థాయికి ఇంకా వాళ్ళు రాలేదు. అందుచేత ఎవరికి ఇచ్చేటువంటి అంశాన్ని మనం వాళ్ళకి ఇవ్వాలి. వాటిల్లో మోక్షం లేదు కదా, ఆ గాయత్రి మంత్రం జపం చేస్తే పిల్లకాయకి మోక్షం వస్తుందా, ఏమి నమస్కారం చేస్తే అమ్మాయికి మోక్షం వస్తుందా, గుడికి పోతే ఆ అమ్మాయికి మోక్షం వస్తుందా అనే మాటలుగా చెప్పాము అనుకో, ఏమవుతుంది చెప్పండి చివరికి వాళ్ళ గతి. కాబట్టి ఒక స్థాయి ఎదిగిన తర్వాత తాత్విక పరంగా అక్కడ ఆలోచించుకోవాల్సిన అంశములు అంటే మోక్షం అనేది ప్రగాఢముగా మనలో ఒకవేళ ఉన్నట్లయితే, మోక్షం కోసంగానే మన జీవితం అంకితమై ఉన్నట్లయితే అక్కడ ఆలోచించాల్సిన అంశములు అవన్నీ కూడా అక్కడవి ఇక్కడ పట్టుకొచ్చేసేసి దీనికి పిల్లకి గాయత్రి చెబుతాను చెప్పిస్తుంది, దానికి మోక్షం వస్తుందా, గుడికి పంపిస్తా అమ్మాయిని దానికి మోక్షం వస్తుందా, అదేమన్నా భజన చేస్తే ఇంకా మోక్షం వస్తుందా అని చెప్పి అన్నాం అనుకోండి, దానివల్ల ఏమైపోతుంది, వాళ్ళల్లో ఆధ్యాత్మికత అనేటువంటి అంశము లోపిస్తుంది. ఆధ్యాత్మికత అనే అంశము లోపిస్తుంది. అందుచేత వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్థితికి వాళ్ళ స్థాయికి మన పెద్దలు ఋషులు వేదము ద్వారా ఇవ్వబడ్డటువంటివి కొన్నింటిని మనం వాళ్ళ స్థాయికి ఉన్నటువంటి అంశాలను మనం ముందు అభ్యాసం చేయించాలి. ఇప్పుడు ఎంతోమంది పిల్లకాయలు మనం గతంలో కూడా చూసాము, భగవద్గీత పారాయణం చేశారు, అట్లనే గాయత్రి మహామంత్రం మొత్తం కూడా తప్పులు లేకుండా చక్కగా వాళ్ళు పారాయణం చేశారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే మరి ఆ నేర్చుకునే విధానంలో వాళ్ళు ముందుంటారు. నాయన గాయత్రి పారాయణం చేశావు నీకు మోక్షం వస్తుందా, గీతా పారాయణం చేశావు నీకు మోక్షం వస్తుందా, అసలు గీతా పారాయణం ఏంటి అని చెప్పి అన్నాం అనుకో, వాడు పారిపోతాడు, ఇక వాడు ఉండడు. కాబట్టి గాయత్రి మంత్రం అంటే ఏమిటి, గీతా పారాయణం అంటే ఏమిటి అనేటువంటి ఒకనొక పద సంబంధ భావ గర్భిత అర్థాలు గ్రహించేటువంటి దానికి అది ఒక సమయం ఉంటుంది. అక్కడ అవి అధ్యయనం చేయాలి, ఇక్కడ ఈ అంశాన్ని మనం చూడాలి. అందుచేత మనం పిల్లలలో ఒక మంచి వాతావరణం, మంచి మనస్తత్వం, మంచి ఆచరణ మంచిగా వాళ్ళలో ఒక మంచి సంస్కారం బాగా వాళ్ళకి అందించాలి. చిన్నప్పటి నుంచే సంస్కారం మనం పిల్లలకి ఇవ్వాలి. ఇంటికి పెద్దలు వస్తారు నమస్కారం చేయించాలి, గురువులు వస్తారు నమస్కారం చేయించాలి. అట్లా చేసినప్పుడు వాళ్ళల్లో ఒక మంచి భావం ఒకటి క్రియేట్ అవుతుంది అన్నమాట, అలవాటు అవుతుంది. పెద్దలు వచ్చారు నమస్కారం చేయాలి అనేటువంటి విధానంలో ఒక మంచి వాతావరణం పిల్లల్లో వచ్చినప్పుడు అదే స్థితి పెద్ద అయిన తర్వాత కూడా ఆ భావం అట్లాగే ఉండిపోయే అవకాశం ఉంటుంది. అదే 20 ఏండ్లు వచ్చింది వాడికి, 25 వచ్చి అనుకోండి, అరే అబ్బాయి గురువు వచ్చాడు నమస్కారం చేయరా అని చెప్పాను, వాడు నమస్కారం పెడతాడా, పోనానా ఏం గురువు గిరువు అని చెప్పని అంటావు. లేదు, ఆ సంస్కారం చిన్నప్పటి నుంచి వచ్చింది అనుకోండి, నువ్వు చెప్పే అవసరం లేదు, వాడు వచ్చి నమస్కారం పెట్టేస్తాడు. చెప్తారు కదా, మొక్కై వంగందే మానై వంగున అని చెప్పేసి, మొక్కై వంగందే మానై వంగున. గమనించండి,
ఇలాంటి ఈ పదాలు కానీ జప సంబంధ మంత్రాలు కానీ చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే చక్కగా కూర్చోబెట్టుకుని కొన్నైనా మనం వాళ్ళకి ఆ సంస్కారాన్ని అందించినట్లయితే ఆ సంస్కారం రేపు జీవితంలో వాళ్ళని నడిపిస్తుంది, జీవితాన్ని నడిపిస్తుంది, మంచి మార్గంలో పయనింపజేస్తుంది, వాళ్ళ జీవితం ఆనందకరంగా చేస్తుంది, సుఖమయకరంగా చేస్తుంది. ఇలాంటివన్నీ పెద్దలుగా ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఇవ్వాల్సి ఉంటుంది. అందుచేత మరి గాయత్రి మహామంత్రం కూడా చాలా మంచిగా ఉన్నటువంటి మంత్రము. అది సమస్త మంత్రాలకు మూల మంత్రముగా చెప్పేటువంటి మంత్రము. సమస్త మంత్రములకు మూల మంత్రము అనేటువంటి మాట అర్థమవుతుంది, ఇప్పుడు అర్థమయ్యే రోజున అర్థమవుతుంది. అది ఈనాడు చిన్నతనంలో 4 ఏండ్లు 5 ఏండ్లు ఉన్న కాలంలో ఆ గాయత్రి మహామంత్రం యొక్క స్వరూప విధానం చెప్పినట్లు వాడికి అర్థం కాదు చెప్పినా కానీ ముందు మనసులో అవన్నీ కూడా పడిపోవాలి. ఇప్పుడు స్వామి ఇచ్చారు కదా గాయత్రి మహామంత్రం యొక్క మంత్రాలు, అవన్నీ కూడా మనం చక్కగా చిన్నప్పుడు కంఠస్థం చేయించినట్లయితే పెద్ద అయిన తర్వాత వాళ్ళు వాటి అర్థాలను చక్కగా అధ్యయనం చేసే అవకాశం లాంటిది ఏర్పడుతుంది అని చక్కగా తెలియజేసుకుంటూ, అలాంటి కోణంలో అందరూ కూడా మీ బిడ్డలకు మంచి భావన, మంచి సంస్కారం అనేటువంటిదియే వాళ్ళకు జీవితంలో తరగని సంపద. ఎన్నిచ్చినా అవన్నీ కూడా గాలికి పోయేటువంటియే. ఒకవేళ నువ్వు ఇచ్చేటువంటి యొక్క ఐశ్వర్యముల వల్ల వాళ్ళలో అహంకారం పెరుగుతుందే తప్ప వినయము, భక్తి, విధేయతలు రావు. వాళ్ళకు భౌతిక సంపదలు ఇచ్చే కొద్దీ ఏం పెరుగుతుంది వాళ్ళలో? అనేక గుణాలు పెరుగుతూ ఉంటాయి, కానీ దైవీ సంబంధ గుణాలు మాత్రం వచ్చే అవకాశం లేదు. కాబట్టి అందుచేత దైవీ గుణాలను పెంపొందింపజేసేటువంటి ఆధ్యాత్మిక ముఖ్యంగా ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఈ భాగంలో చక్కగా పయనిస్తూ ఉన్నాము. స్వామివారు ఇచ్చినటువంటి మూల మంత్రాలు, తైత్రయంలో ఉన్న మంత్రాల మీద అర్థాన్ని అధ్యయనం చేసే మార్గంలో పయనిస్తూ ఉన్నాము. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఇంతవరకు ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అనేటువంటి ఈ పదం వరకే మనం వివిధ మార్గాల్లో అనేక అంశాలుగా చర్చించుకోవడం జరుగుతూ ఉన్నది. దానికి స్వామివారు కూడా వ్యాఖ్యానం రాస్తూ ఏం చెప్పుకొచ్చారని చెప్పానంటే, అంటే ఈ పదాలు మనం గతంలో అక్కడక్కడ చెప్పుకోవడం జరిగింది. అయితే స్వామివారు ఇచ్చినటువంటి ఈ మంత్రం యొక్క సంబంధ భావం చూసినట్లయితే, ఓం ఇతి అనేడు ఏకాక్షరం, ఒక అక్షరమే బ్రహ్మము. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ పదాన్ని. ఓం ఇతి అనేడు, ఓం అనేడు ఏకాక్షరం, ఒక్క అక్షరమే, ఒక అక్షరమే బ్రహ్మము అని అందరికి చెప్పేసి ముందుకెళ్తూ ఉన్నారు. ఆ ఊ అర్ధమాతృక ప్రణవాతీతములతో కూడిన ఓంకారమే స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ కైవల్యములతోనూ అహంకారతత్వ, మహత్తత్వ, అవ్యక్తతత్వ, శబల బ్రహ్మ, శుద్ధ బ్రహ్మములతో మిశ్రమైన బ్రహ్మమే ఓం. మీ ఇండ్లలో పుస్తకాలు ఉంటాయి, గాయత్రి మహామంత్ర పుస్తకాలు. వాటిల్లో మీరు ఈ విషయాన్ని చక్కగా చూసుకోవచ్చు. స్వామివారు రాసినటువంటి అంశాన్ని మాత్రం నేను ఇక్కడ చూస్తున్నాను. దీంట్లో చాలా గొప్పగా ఉన్న వివరణాత్మక అంశము. మనం సాధారణ చదువుకుంటూ ఉంటాము, కానీ మనం దానిని ఇంకా దాటుకుని మూలంలోకి పోయే ప్రయత్నం మాత్రం మనం చేయలేము. చేసినా మనలో ఉన్న శక్తి ముఖ్యంగా చాలదు. అది ఓం ఇతి అనేడు ఏకాక్షరం అనే పదానికి స్వామివారు చెబుతూ ఒక అక్షరమే బ్రహ్మము. ఈ పదంలో ఉన్న సారస్వతాన్ని మీరేమన్నా కనిపెట్టగలుగుతారేమో ప్రయత్నం చేయండి. మీ వద్ద పుస్తకాలు ఉన్నాయి, రేపు కూర్చోండి. మీరు ఒక అక్షరమే బ్రహ్మము అనే మాటకేమన్నా అర్థం గోచరించే అవకాశం ఉందేమో మీరు ప్రయత్నం చేయండి. ఆ ఒక్క పదానికి మీరు చూడాలి, స్వామి ఇచ్చిన పదానికి.
ఒక అక్షరమే బ్రహ్మ, బ్రహ్మము. అది ఎట్లా మీరు కనిపెడతారో, ఎట్లాగా దాంట్లో ఉన్నటువంటి మౌలిక అంశాన్ని గుర్తిస్తారో, అది మీ యొక్క అవగాహనకు, మీకున్న జ్ఞానానికి ఒక పరీక్ష. ఆ పదం వరకు మాత్రం అది మీరు ఎంతవరకు దాని మూలాన్ని గుర్తిస్తారో, మూలానికి పోగలుగుతారో, మీకున్నటువంటి మీ ముందున్నటువంటి ఒక పరీక్ష ఘట్టం. ఆ ఒక్క పదం వరకే, ఏకాక్షరం అనేటువంటి దానికి ఒక అక్షరమే బ్రహ్మ అన్న దానికి మీరు ప్రయత్నం చేయండి. ఏదైనా అర్థం గోచరిస్తుందేమో రేపు చెప్పండి నాకు. ఆ ఉ ము అర్ధమాతృక ప్రణవాతీతములతో కూడిన, అంటే ఓంకారం అని చెప్పన్నప్పుడు స్వామివారు ఇక్కడ దాన్ని విడదీస్తూ చెప్పినటువంటి అంశము అకార, ఉకార, మకారం. ఏమి అర్ధమాతృక మనం గతంలో ఒక ఉపన్యాసంలో మనం చెప్పుకున్నాం. ఆ ఉ అనేటువంటి మూడింటి అంశాన్ని ఒక ఉపన్యాసమే ఆ పూట అయ్యింది. ఒక గంట ఉపన్యాసం చేసుకున్నాం ఆ పూట. ఆ ఉ అది మీకు జ్ఞాపకం బహుశా ఉందనేటువంటిదిగా నేను భావిస్తాను. తర్వాత ఆ ఉ అన్న తర్వాత అర్ధమాతృక అనేటువంటి పదం వాడబడుతూ ఉన్నది. అర్ధమాతృక అనేటువంటి అర్ధమాత్ర అనే పదం సాధారణంగా వాడతాం మనం. అర్ధమాత్ర అని చెప్పని అంటాం మనం. అర్ధమాత్ర అనేది కూడా ఒక వివరణాత్మకమై ఉన్నటువంటి అంశముగా గమనించండి. ఎందుకు అర్ధమాత్ర అని చెప్పి అంటున్నామో కూడా దాన్ని మనం దర్శించాల్సి ఉంటుంది. అందువల్లే మహాత్ములు మనం ఏమన్నాం, దార్శనికులు అని చెప్పని అంటాం. మహాత్ముల చేత గుర్తింపబడ్డటువంటి అంశాలని దర్శనములు అని చెప్పని అంటాం. కనుక దర్శనము అని చెప్పనంటే పదముల చాటున ఉన్నటువంటి అర్థం. పదములు కనబడుతూ ఉన్నాయి, ఆ పద సంబంధ అర్థం మాత్రం మరుగు చేయబడి ఉన్నది. అది సూక్ష్మ బుద్ధిగా ఉన్నటువంటి వారు మాత్రమే ఆ పదము యొక్క మాటున ఉన్నటువంటి అర్థాలని వాళ్ళు చూడగలుగుతారు. అట్లా చూడగలిగేటువంటి యొక్క వారిని మాత్రమే మనం చెబుతాం ద్రష్టలు అనే మాట వాడతాం. కనుక ద్రష్టలుగా ఉన్నటువంటి వారు దర్శించినటువంటివి దార్శనికములు. ఇక్కడ అర్ధమాత్ర అని చెప్పనంటే కూడా విచారణాంశము, అది మనం గమనించాల్సి ఉంటుంది. స్వామివారు ఇక్కడ దీనికి అర్ధమాతృక అనే పదం వాడారు. అర్ధమాతృక అనేది ఒక స్త్రీ అంశాన్ని తెలియజేసేటువంటి భావం దాంట్లో ఉంటుంది మీకు. మాతృక అంటే మాతృ అంటే అది గమనించండి. అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనేది స్త్రీ విధానంగా వాడుతున్నాం కాబట్టి అక్కడ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనేటువంటి అంశాన్ని తెలియజేయటానికి అర్ధమాతృక అనేటువంటి పదం వాడబడుతున్నది. తర్వాత ప్రణవాతీతములతో కూడిన ఓంకారమే, ఈ ఓంకారమే స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ కైవల్యములతోనూ ఇది వెష్టిలో చెప్పేటువంటి అంశములు. అంటే ఓంకారం అన్నప్పుడు అకార, ఉకార, మకార, అర్ధమాతృక అనే ఈ నాలుగింటితో చేరి ఉన్నటువంటి ఒక భాగం. అయితే ఈ నాలుగు ఎట్లా ఉన్నాయి అని చెప్పనంటే స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ కైవల్యములతోనూ అహంకార తత్వ, మహత్తత్వ, అవ్యక్త తత్వ, శబల బ్రహ్మ, శుద్ధ బ్రహ్మములతోనూ మిశ్రమమైన బ్రహ్మమే ఓం. మిశ్రమమైన బ్రహ్మమే ఓం. మీకు ఇందాక ఒక పదం ఇచ్చాను, ఆ పదాన్ని మీరు కొంచెం చూడాల్సిన అవసరం మీకుంటుంది. చివరిలో స్వామివారు వాడేటువంటి మిశ్రమమైన అనేటువంటి పదం కూడా మీరు గమనికలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ మిశ్రమమైన అనే పదంలో చాలా గొప్ప అర్థాలు ఉన్నాయి. అవి తర్వాత మీకు లభ్యమవుతాయి. ఇక్కడ చెప్పిన విషయంలో ఓంకార విధానంలో స్వామివారు అకార ఉకార మకార అర్ధమాత్ర ప్రణవాతీతములతో కూడిన ఓంకారమే 5 అంశములు మొత్తం చెప్పింది ఇక్కడ. అకార ఉకార మకార అర్ధమాతృక ప్రణవాతీతము అనే విషయం వచ్చినప్పుడు అర్ధమాతృక అనేటువంటి వరికి మాత్రమే ప్రణవము అని చెప్పని, ఆ తర్వాత శుద్ధ బ్రహ్మము అనేటువంటి విధానం చెప్పినప్పుడు అక్కడ ఆ ఓంకారం అనేటువంటిది లేదు కాబట్టి ప్రణవ అతీతము అనే పదం వాడటం జరిగింది. కాబట్టి అర్ధమాతృక అనేటువంటి వారికి మాత్రమే ఓంకారము యొక్క భాగమై ఉన్నది. తర్వాత ప్రణవాతీతం అనేది ఓంకారమునకు అతీతమై ఉన్నటువంటి స్థితి, ప్రణవాతీత స్థితి. ఈ 5 అంశములను తీసుకుంటూ స్వామివారు ఇక్కడ వెష్టిలో చెప్పిన అంశం ఏంటని చెప్పానంటే స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము, మహాకారణము అనేటువంటివి కైవల్యము. ఇవి వెష్టిలో చెప్పారు. సమిష్టిలో చెప్పినప్పుడు అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్త తత్వము, శబల బ్రహ్మము, శుద్ధ బ్రహ్మము అనేటువంటి విధానం. ఒకటి వెష్టి, మరొకటి సమిష్టి అని చెప్పని. సమిష్టి అని చెప్పన్నప్పుడు మనం చెప్పుకునే అంశం ఏంటని చెప్పనంటే పరమాత్మ యందు చెప్పేటువంటి అంశాన్ని మనం సమిష్టి అనే పదంగా వాడుతూ ఉంటాం. సమిష్టి అని చెప్పన్నప్పుడు ఇప్పుడు మనలో ఏం చెప్పారు? స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము, మహాకారణము అని చెప్పినప్పుడు అక్కడ అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్త తత్వము, శబల బ్రహ్మము, శుద్ధ బ్రహ్మము అని చెప్పని సమిష్టిగా చూసినప్పుడు మరి ఇక్కడ మనలోనేమో మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, ప్రత్యేగాత్మ. సమిష్టి ఈశ్వరుని యందేమో బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, పరబ్రహ్మ, శుద్ధ బ్రహ్మము. కాబట్టి 3 భాగాలుగా నడిచేటువంటి విచారణ స్వామివారు చెప్పేటువంటి దాంట్లో ఈ విధమైనటువంటి మౌలికముగా చెప్పేటువంటి మాటల విధానం మీకు అంటే భాషా సంబంధ విధానము వేరే చోట్ల వినటానికి మనకి దొరికే అవకాశం కాదు. ముఖ్యంగా బ్రహ్మాండ విచారం అధ్యయనం చేసి ఉన్నటువంటి వారికి మాత్రమే ఇవి అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. బ్రహ్మాండ విచారం మొత్తం 5 స్థానాలు: శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణం. శ్రోత్రమాకాశే, వాయువ త్వక్కు, అగ్నిచక్షు, అప్సు జిహ్వ, పృథివ్యాం ఘ్రాణమితి అని ఉపనిషత్తులలో చెప్పినటువంటి అంశం. అది పంచస్థానాలు. కాబట్టి పంచస్థానములు అనబడేటువంటివి చూసినట్లయితే అన్ని చోట్ల మనకి పంచే ఉంటాయి. పంచస్థానములు 5 భాగాలే. మనం నిన్న మొన్న అమ్మగారు చెప్పగా పంచకరణం అంతా అధ్యయనం చేశాము. ప్రతి ఒక్క వ్యక్తిలో ఉండేటువంటి భాగాలన్నీ కూడా 5 కలిగి ఉంటాయి. అది గమనించాల్సి ఉంటుంది. ఎందువల్ల 5 మాత్రమే ఉన్నాయని చెప్పానంటే ఈ పంచభూత అంశముల చేత ఆవిర్భావం అయినటువంటివి కాబట్టి. భౌతికముగా ఉన్నటువంటి పంచభూతాలే కదా: భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. ఈ భౌతికం అనగా భూత పంచకం. ఈ భూత పంచకము అనే అంశమే ఏం చెప్పాము? భౌతికము అని చెప్పిన అన్న. అందువల్ల మన వ్యవహారం అంతా కూడా భౌతికములోనే చేరి ఉన్నది, భూత పంచకములో చేరి ఉన్నది. అంటే 5 చేరి ఉన్నది. 5 అంటే కర్మేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు,
5 ప్రాణవాయువులు, 5 శబ్దాది విషయాలు, 6 అంశం లేదు కదా. ఈ 5 విధానములో మన వ్యవహారం అంతా కూడి ఉన్నది కాబట్టి భౌతిక జీవితము, భౌతిక వ్యవహారము, ఈ భూత వ్యవహారము అని చెప్పి అన్నాం. అందువల్ల ఈ 5 కూడా చేరి ఉన్నటువంటిది ఈ కంఠం యొక్క పైభాగం బ్రహ్మాండ స్థలం. ఈ బ్రహ్మాండ స్థలమునందే మనం బ్రహ్మ విద్యను బోధించుకోవలసి ఉంటుంది. ఎందుకు బ్రహ్మాండము అన్నాం? ఈ శిరోభాగాన్ని, కంఠం యొక్క పైభాగం శిరోభాగాన్ని బ్రహ్మాండము అని పదం పెట్టాం. దేనికోసంగా? నువ్వు బ్రహ్మ విద్య వినాలి అన్నా, బ్రహ్మబోధను చెప్పాలి అన్నా, బ్రహ్మతత్వమును తెలుసుకోవాలన్నా కంఠం యొక్క పైభాగమే. కింద అనేది అక్కడ బ్రహ్మ విద్యకు స్థానం కింద లేదేక. కంఠం యొక్క దిగువ భాగంలోకి వస్తే అదంతా కర్మాగారం, భౌతిక కాయం, ఈ స్థూల దేహం జీవించడానికి గల ఒక అంశములు చేరి ఉన్నటువంటి ఒక కర్మాగారం. లంగ్స్ పనిచేస్తూ ఉంటాయి, కిడ్నీస్ పనిచేస్తూ ఉంటాయి, అన్నవాహిక పనిచేస్తుంది, లివర్ల పనిచేస్తూ ఉంటాయి, ప్యాంక్రియాసు అయ్యి పనిచేస్తూ ఉంటాయి. ఈ మొత్తం కూడా స్థూల దేహం నిలబట్టడానికి గల అంశాలన్నీ కూడా ఈ కంఠం యొక్క దిగువ భాగమునందు చేరి ఉన్నటువంటివి. కంఠం యొక్క పైభాగం అనేది మాత్రమే బ్రహ్మ విద్యకు నిలయమై ఉన్నటువంటిది. బ్రహ్మ విద్య అధ్యయనం చేయాలంటే ఇక్కడే. కాబట్టి బ్రహ్మబోధ వినటం కానీ, బ్రహ్మతత్వాన్ని బోధించటం కానీ, తర్వాత నివృత్తి మార్గంలో పయనించే విధానముగా హంస యొక్క ఆశ్రయం ద్వారా తత్వానుభవాన్ని పొందటానికి అనుకూలముగా ఉన్నటువంటి ప్రదేశము. చెవుల ద్వారా బ్రహ్మ విద్య విన్నాం, వాక్కు ద్వారా బ్రహ్మతత్వాన్ని మాట్లాడాం. కానీ సాధన అంశముగా వచ్చినప్పుడు ఈ 2 ఆపేస్తాం. కేవలం మనస్సుని హంసతో జోడిస్తాం. హంసతో జోడించినప్పుడే నీకు అక్కడ మరి బ్రహ్మము యొక్క అనుభవం, తత్వానుభవాన్ని పొందే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఈ బ్రహ్మము యొక్క స్వరూప విధానాలని అవగాహన చేసుకోవటానికి, అనుభవం పొందటానికి గల నిలయమై అవకాశమై ఉన్నటువంటి భాగం కాబట్టి కంఠం యొక్క పై భాగాన్ని బ్రహ్మాండముగా పిలిచే విధానం ఉన్నది. కనుక ఈ బ్రహ్మాండమునందే ఇక్కడ చూసినట్లయితే ఓంకారము అని చెప్పి అన్నప్పుడు అకార, ఉకార, మకార, అర్ధమాతృక, ప్రణవాతీతం, కంఠస్థలం ప్రణవాతీతము అని చెప్పిన అన్న. ఈ ప్రకారముగా ఈ పంచస్థానములో ఉన్నటువంటి ఈ స్థూల దేహం ఆశ్రయం ప్రకారంగా మనము విశ్వులుగా పిలువబడతాం. సూక్ష్మ దేహముతో అనుసంధానం కలిగినప్పుడు తైజస్సులుగా పిలువబడతాం. కారణదేహముతో అనుసంధానం కలిగినప్పుడు ప్రాజ్ఞులు అనే విధానముగా పిలువబడతాం. మహాకారణం హంస యొక్క ఆశ్రయముతో ఉన్నప్పుడు మనకి కూటస్థ అనేదిగా అక్కడ ఆ భావన పొందుతాం. ఎప్పుడైతే ఈ శ్వాస మనస్సు 2 ఆగిపోయిన విధానం ఉన్నదో, ఆ 2 ఆగిపోవటం కారణముగా మరి అక్కడ ఉంది ఏమిటంటే శుద్ధ బ్రహ్మము. ఇది మనకి ఇక్కడ స్వామివారు గాయత్రి మహామంత్రమునందు అర్థం రచిస్తూ చెప్పుకొచ్చేటువంటి వివరణాత్మక అంశము. అందుచేత ఆపోస్థలం స్థూలదేహము, ఆకాశస్థలం సూక్ష్మదేహము, అగ్నిస్థలం కారణదేహము, మహాకారణం ఘ్రాణ స్థలము, కైవల్యము కంఠమునందు కైవల్యము. వీటితో మన జీవన విధానమంతా కూడా చేరి ఉన్నది. అనగా అర్ధమాతృక అనేది మాత్రం పక్కన పెట్టేశాము.
అకార ఉకార మకార అనేటువంటి వాటితో మాత్రమే మన వ్యవహారమును సిద్ధం చేసుకున్నాం. అకారమునందు ఉన్నటువంటి స్థూల దేహముతో, ఉకారమునందు ఉన్నటువంటి సూక్ష్మ దేహముతో, మకారమునందు ఉన్నటువంటి కారణదేహముతో, ఈ మూడింటి యందు మాత్రమే మన వ్యవహారం రోజువారీగా నడుస్తున్నట్టు విధానం. కాబట్టి ఈ అకారమునందు చెప్పేటువంటి స్థూల దేహముతో సంబంధం పడి జాగ్రత్త అనుభవాన్ని పొందేటప్పుడు మనల్ని విష్యులుగా, అటనే ఉకారముగా ఉన్నటువంటి సూక్ష్మ దేహము యొక్క ఇంద్రియాత్మిక, వాసనాత్మిక, గుణాత్మిక ఈ సూక్ష్మ దేహముతో సంబంధం పడి వ్యవహారము చేసేటువంటి మనకు పేరు తైజసుడు అని చెప్పనేదిగా. మకారమని చెప్పేటువంటి కారణదేహముతో మనం సంబంధం పడ్డప్పుడు మనకు అప్పుడు పేరు మరి ప్రాజ్ఞుడు అనే పేరు మనం పొందుతూ ఉన్నాం. ఇప్పుడైతే ఎట్లా ఉన్నాం? విష్యులు అని పిలువబడుతూ ఉన్నాం. ఎందుకు విష్యుడు అనేదిగా మనకి పేరు వచ్చింది? ఈ విశ్వజ్ఞానాన్ని పొందే అవకాశం కలిగిందన్నమాట మనకి. దేవి ఇప్పుడు స్థూల దేహం ఉండబట్టి ఈ విశ్వంలో అందరితో సంబంధాలు ఉంటాయి, అన్ని చోట్లకి ప్రయాణం చేసుకోవచ్చు. ఈ విశ్వంలో ఉన్నటువంటివన్నీ కూడా శబ్దములు, స్పర్శములు, రూపరసగంధాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆస్వాదించవచ్చు. ఈ ప్రకారముగా విశ్వముతో ఒక అనుసంధానం కలిగి వ్యవహరించే అవకాశం నీకు స్థూల దేహాన్ని బట్టి వచ్చింది. అది గమనించాలి. స్థూల దేహం లేకుండగా విశ్వముతో సంబంధం పడే అవకాశం అనేటువంటిది ఉంటుందా? ఎందుకంటే విశ్వము అన్నప్పుడు పంచభూతాత్మికం. భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశం అని చెప్పి అన్నాం కదా. ఈ పంచభూతాత్మికము అన్నప్పుడు ఈ పంచభూతాల నుంచి వాటి అంశముల ద్వారా మనకి దేహం అనేది నిర్మాణం చేయబడింది. పంచభౌతికమైన భవనంబు దేహంబు అని భాగవతం చెప్పేటువంటి మాట. పంచభౌతికమైన భవనంబు దేహంబు. ఈ దేహం భవనం, ఇల్లు. మనం ఈ ఇంట్లో ఉన్నాం కాబట్టి మనకు ఈ విశ్వముతో ఒక అనుబంధం అనేది ఏర్పడింది. ఇల్లు కాస్త పోయిందనుకో, మనకి విశ్వముతో అనుబంధం లేదేక. ఈ దేహం అనేది పోయిన తర్వాత మరి ఏ సూక్ష్మ దేహముతో ఇంద్రియాత్మికం అన్నాం. సూక్ష్మ దేహం అంటే ఇంద్రియాత్మికము అంటాం, అది వాసనాత్మికము అంటాం, అది గుణాత్మికము అంటాం. ఇన్ని విధాయకాలుగా చేరి ఉన్నటువంటి ఈ సూక్ష్మ దేహము ఈ పార్థివ దేహము లేకుండగా ఈ భౌతిక ప్రపంచముతో అనుబంధం అనేది ఉంటుందా అని చెప్పి అన్నట్లయితే ఏం చెప్పాల్సి ఉంటుంది? మనం ఉంటుంది అంటామా, ఉండదు అంటామా? ఎట్లా చెప్పగలిగే అవకాశాలు ఉన్నాయి స్వామి? ఇప్పుడు ఇప్పుడు దేహం చాలాసార్లు పోయిన విధానంగా చెబుతూ ఉన్నారు. అనేక జన్మలు ఉన్నాయని చెప్పనే మాట, అనేక జన్మలు పొంది వస్తున్నాం అనేటువంటి మాటగా చెప్తున్నటువంటి అంశాలే. ఎన్నోసార్లు మనకి దేహం పోయిన తర్వాత సూక్ష్మ దేహంతో ఉన్న విధానాలు ఉన్నాయి. మరి ఆ అనుభవము అనేటువంటి అంశం మాత్రం మన దగ్గర ప్రస్తుతం లేదు. అంశం లేకపోవటం చేత ఈ మాట మనం వాడినప్పుడు చెప్పే అవకాశాలు మాత్రం ఉండవు. దేహం పోయిన తర్వాత కూడా ఈ విశ్వముతో అనుబంధం, విశ్వముతో ఆస్వాదన, విశ్వము యొక్క ఆస్వాదన ఇలాంటివన్నీ ఉంటాయా అనేటువంటి మాటగా మనం వాడినప్పుడు మరి సమాధానం యొక్క విషయంలో ఆగిపోతాం.
ఒక అడుగు కూడా ముందుకు వేసే అవకాశాలు మనకి లేవు. అయితే కొంతవరకే మనం దీని విషయంలో అర్థం చేసుకోవచ్చు. ఎట్లా అర్థం చేసుకోవచ్చు అని చెప్పానంటే, నువ్వు జాగ్రత్త అవస్థ వీడిన తర్వాత ఉన్న అవస్థను ఏమంటాం? స్వప్నావస్థ అని చెప్పిన అన్నాం. కాబట్టి స్వప్నావస్థ అనే కాడ నువ్వు ఉన్నావా లేదా? సూక్ష్మదేహం ఉందా లేదా? సూక్ష్మదేహము ఉన్నది. ఆ సూక్ష్మదేహముతో అనుబంధం కలిగి ఉన్న నీవు ఉన్నావు. అయితే నీ స్థూల దేహముతో అనుబంధం మాత్రం తెగిపోయింది. స్థూల దేహముతో అనుబంధం తొలగిపోయిన తర్వాత ఉన్నావా అంటే ఉన్నాను. అందరికీ కూడా స్పష్టముగా తెలిసొచ్చే అంశము ఉన్నాను. ఎక్కడున్నావురా అని చెప్పి అడిగితే స్వప్నలోకంలో ఉన్నా అంటాడు వాడు. అంటలేదు మనం, నాకు ఈ దేహంతో ఉన్న అనుబంధం తెగిపోయిన తర్వాత ఉన్నానండి. ఆ ఉన్నటువంటి ఆ భాగాన్ని నిద్రా భాగంగా పిలుచుకుంటూ ఉన్నాము కనుక నిద్ర అనేటువంటి భాగంలో చేరిపోయి ఉన్నాను. అప్పుడు నాకు ఈ దేహంతో అనుబంధం నాకేమి లేదు, కానీ ఉన్నాను. ఆ ఉన్నాను అనేటువంటి ఉనికి ప్రత్యక్షంగా మనకి తెలిసి వచ్చిన అంశమే కదా. ఇప్పుడు మరణానంతరము అనే విషయంగా మాట్లాడినప్పుడు అక్కడ ఏమీ మాట్లాడే అవకాశాలు అక్కడ మనకు లేవు. మరణానంతరము అనేటువంటి అదొక దశ. నిద్రానంతరము అనేది ఇదొక దశ. నిద్రానంతరము అనగా నిద్ర పోవటం. నిద్ర అనంతరం అంటే నిద్ర పోవటం. మరణానంతరము అంటే మరణించాక ఉన్నటువంటి అంశము. మరణానంతరం అనేది అదొక అంశము, నిద్రానంతరం అనేది మరొక అంశము. కాబట్టి నిద్ర అంశాన్ని పొందినప్పుడు అక్కడ మనకి ఉన్నాననేటువంటి యొక్క ఉనికి మాత్రం స్పష్టముగా మనకి తెలియబడుతూ ఉన్నది. మరి నిద్ర అనేటువంటి అంశములో నీవు ప్రవేశించినప్పుడు నీకు ఈ పార్థివ దేహముతో, పంచభూతాత్మక దేహముతో అనుబంధం లేదు. అనుబంధం లేకపోవడం కారణముగా నీకు ఏవైతే ఉన్నాయో భౌతికముగా ఈ పంచభూతాత్మక వనరులు అవి నీకు తెలియపడటం లేదు. కనుక దేహానంతరము నీకు విశ్వం యొక్క అనుభవం అనేది ఉంటుందనేటువంటి విధానములో ఇక్కడ నిద్ర అనేటువంటి అంశమే నీకు ఉదాహరణ. నిద్ర అనే అంశమును పొందిన తర్వాత ఈ దేహముతో అనుబంధం ఊడిపోయిన తర్వాత ఇక్కడ కూడా మనకి ఒకవేళ ఈ జాగ్రత్తలో ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, విశ్వ జగత్ ఉన్నదో, విశ్వ జగత్తు యొక్క విధాన ఉనికి మనకు తెలియబడేదిగా ఉన్నట్లయితే మరణానంతరం కూడా మనకు అది అంశం గోచరించే అవకాశం ఉండాలి. అంటే ఈ శరీరం అనేది పార్థివ దేహం కేవలం ఈ పంచభూత అంశములతో నిర్మాణం చేయబడ్డటువంటి వస్తువు. అది మనకి స్వామివారు ఇచ్చినటువంటి వేద రహస్యాలలో స్థూల దేహ పంచీకరణ అనే అంశం మీద మనం చెప్పుకున్నటువంటి విషయమే. ఆకాశం ద్వారా ఏర్పడ్డటువంటి, వాయువు ద్వారా ఏర్పడ్డటువంటి ఎన్ని మనం భాగాలన్నీ కూడా గోళకాలు చెప్పుకున్నాం. అందుచేత ఈ పంచభూతాత్మిక దేహం అనేటువంటి దాంతో అనుబంధం కలిగి ఉన్నప్పుడు మనకి ఈ బయట ఉన్నటువంటి ప్రపంచముతో అనుబంధం మనకు ఏర్పడుతుంది. తత్కారణంగా ఈ జీవుణ్ణి ఏమన్నారు? విశ్వడు అన్నారు. ఏమన్నా? విశ్వడు అని జీవుణ్ణి ఎందుకు పిలిచాం? ఈ దేహముతో చేరి ఉన్నవాడినేమో విశ్వడు అన్నాం. అంటే 3 స్థానాలు ఒకటే ఉన్నది. స్థూల దేహంలో ఉన్న ఆ జీవుడే, స్వప్నంలో ఉన్న ఆ జీవుడే, సుషుప్తిలో ఉన్న ఆ జీవుడే. మరి 3 పేర్లు ఎందుకు వాడాము ఇక్కడ? మనం ఒకే పదం వాడుకోవచ్చు కదా.
స్థూల దేహంతో అనుబంధం కలిగి ఉన్నప్పుడేమో విశ్వడు అన్నాం. సూక్ష్మ దేహంతో మాత్రమే అనుబంధం కలిగి ఉన్నప్పుడేమో తేజస్సుడు అన్నాం. కారణదేహంతో అనుబంధం కలిగి ఉన్నప్పుడు ప్రాజ్ఞుడు. ఎందుకు ఈ పదాలు వాడారు అసలు? ఎప్పుడైనా ఈ పదములు వాడబడ్డ విషయం మీద మనం దృష్టి సారించి ఏదైనా ఆలోచన చేశామా? ఊరకే వల్లించుకుంటూ పోతూ ఉన్నామా? పదే పదే ఎన్నిసార్లు ఇప్పటికి మీరు ఈ పదాలు వాడి ఉంటారు? ఎన్నిసార్లు మీరు విని ఉండలేదు? ఎన్నిసార్లు మీరు ఈ పదాలని వాడలేదు? ఏనాడైనా ఆ పదస్వరూప విధానాలని దర్శించారా? కాబట్టి విశ్వడు అన్నప్పుడు వాడికి విశ్వజ్ఞానం కలుగుతున్నది. తైజసుడు అన్నాక వాడికి విశ్వజ్ఞానం లేదు. అనగా స్థూల దేహముతో అనుబంధం వదిలావు అంటే స్థూల దేహముతో అనుబంధం లేదా స్థూల దేహముతో అటాచ్మెంట్ అంటారా? అటాచ్మెంటు డిటాచ్మెంట్. ఇప్పుడు కాస్త ఆగితే మనం చేయబోయేది ఏమిటి? కాస్త ఆగిన తర్వాత శాంతి మంత్రం అయిపోతుంది. అందరూ ఉపక్రమిస్తారు. ఇక చక్కగా బాగా లాగించేస్తారు. ఇక ఆ తర్వాత చక్కగా శవాసనం వేసేసి ప్రయాణాలని ఎవరికి వాళ్ళు కొనసాగించే ప్రయత్నంలో నిమగ్నం అవుతారు. దాన్ని ఏమంటారు? డిటాచ్మెంట్. ఉన్న అనుబంధం తెంచుకొని నిర్దాక్షిణ్యంగా ఎలాంటి భయ విధానం లేకుండా ఎక్కడికో పెళ్ళికి పోతున్న సంబరంగా ఎట్లా పెళ్ళికి పిలిస్తే ఎంత సంబరంగా మంచి బట్టలు వేసుకొని అత్తర పూసుకొని పైన కండవాలు వేసుకొని బ్రహ్మాండంగా ఎంత ఉత్సాహంగా ఎట్లా ప్రయాణం చేస్తారో అంతే ఉత్సాహంగా పెళ్ళికి పోతున్న విధానంగా అందరూ చక్కగా మెత్తటి పురుపులు వేసుకొని మెత్తటి దిండ్లు వేసుకొని ఏసీలు వేసుకొని ఒక ప్రయాణం కొనసాగించబోతారు. కాస్త ఆగితే డిటాచ్మెంట్, ఈ దేహముతో సంబంధం లేకుండా చేసుకునేటువంటి ఉద్దేశం. ఈ దేహముతో సంబంధం లేకుండా చేసుకునే విధానములో మనకి ఉత్సాహం ఉందంటారా? ఉందా? ఎప్పుడు లేదు, ఎప్పుడు ఉంది చెప్పండి? ఒకటి ఉంది, అక్కడ మాత్రం ఉండదు, ఇక్కడ మాత్రం ఉంటుంది. ఆ దేహముతో సంబంధం లేకుండా చేసుకునే విధానం ఉన్నది. ఎంతో సంబరపడతాం ఇక్కడ. కానీ మరొక చోట మాత్రం ఆడ భయపడతాం. అది డిటాచ్మెంటే. ఇక్కడ రోజువారీగా మనం అపేక్షించేది కూడా డిటాచ్మెంటే. అయితే ఇక్కడ పొందేటువంటి ఏరుబాటు తిరిగి మరలా కలయికలకు ఒక స్థానం కలిగి ఉన్నది. కాబట్టి ఈ ఏరుబాటును మనము ఇష్టపడుతూ ఉన్నాం. తిరిగి మరలా అనుబంధం ఏర్పడుతుంది కదా. అనుబంధం ఒకటి ఏర్పడే విధానంగా ఉన్నది కాబట్టి ఈ ఏరుబాటుని మనము ఇష్టపడుతూ ఉన్నాం. కానీ మరొక అంశముగా వచ్చేటువంటి భాగములో ఆ ఏరుబాటును మాత్రం మనం అక్కడ చాలా భయానక విధానముగా గురవుతాం. కాబట్టి డిటాచ్మెంట్ అనే దానికి నిద్ర అనే అంశము అదే పని చేస్తూ ఉన్నది. అట్లనే మరణం అనేటువంటి అంశము కూడా అదే పని చేస్తున్నది. ఈ రెండింటిలో కూడా దేహాన్ని వదిలిపెట్టడం అనేటువంటి పని మాత్రం రెండింటి యందు ఉన్నది. కాబట్టి ఏంటంటే ఎందుకు ఈశ్వరుడు అనే విధానముగా పిలుస్తున్నాము అని చెప్పనంటే, విశ్వము అన్నప్పుడు పంచభూతాత్మికము, భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశం అనేటువంటి ఏ పంచభూతాలు అయితే ఉన్నాయో ఆ పంచభూతాంశముల చేత ఈ దేహం ఏర్పడింది. కాబట్టి అందువల్ల ఈ శరీరం అంతా ఏమిటని చెప్పనంటే పంచభూతాంశములు,
శరీరంలో ఉన్నటువంటివి మొత్తం పంచభూతాంశములు. ఈ శరీరములో ఖాళీ భాగం ఉన్నది. ఈ శరీరములో శ్వాస యొక్క సంచారం, వాయువులు వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన అనే పంచప్రాణాలు, నాగ, కూర్మ, కురకర అని చెప్పేటువంటి ఉపవాయువులు, ఇట్లా వాయు సంచారము. రెండవది దేహములో వేడి, అగ్ని విధానము, జఠరాగ్ని, మూర్ధాగ్ని, దేహమంతా ఉండేటువంటి సామాన్యాగ్ని, అగ్ని విధానము. తర్వాత దేహములో జలము, నీరు. మన దేహములో చాలా భాగం నీటి భాగమే చేరిపోయి ఉన్నది. రక్తంలో కానీ, కండరాల్లో కానీ, వేరే వేరే అంశాలలో కూడా నీటి శాతం బాగా చేరుకుపోయి ఉన్నది. తర్వాత పృథ్వీ సంబంధ అంశము, ఎముకలు, మాంసము ఇవన్నీ కూడా పృథ్వీ సంబంధ అంశములు. కాబట్టి ఇట్లా ఈ పంచభూతాంశములతో చేరి ఉన్నటువంటి ఈ దేహముతో మనం ప్రస్తుతం ఒక అనుబంధం కలిగి ఉన్నాం, ఒక సంబంధం కలిగి ఉన్నాం. దాంతో ఒక చేరిక ఉన్నాం. కాబట్టి ఈ దేహము ద్వారా పొందే అనుభవాన్ని బట్టి ఈ జీవుణ్ణి విశ్వడు అనే పదముగా చెప్పుకొచ్చారు. ఈ దేహముతో సంబంధం ఎప్పుడైతే ఊడిపోయిందో, దేహముతో సంబంధం దూరమయ్యిందో, ఆ తర్వాత ఉన్నటువంటి ఆ జీవుణ్ణి తైజసుడు అనే పదంతో పిలుస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న పదం వేరు, అక్కడ ఉన్న పదం వేరు. తైజసహ అనే మాట ఎందుకు వాడామండి? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పదాలు మొత్తం ఎవరికి? జీవుడికేక. పని జీవుడు చెప్పేయి జాగ్రత్త అవస్థ, జీవుడు స్వప్నావస్థ, జీవుడు సుషుప్తి అవస్థ, జీవుడు, ఈ పదాలే వాడవచ్చుగా. ఎందువల్ల ఈ పదాలు మార్చారనేటువంటి మాటగా చూసినట్లయితే, తైజసుడు అని చెప్పి అన్నప్పుడు ఒక తేజస్సు, ఒక తేజోపుంజములో ఉన్నటువంటి వాడు కాబట్టి అతనిని తైజసహ అనేటువంటి విధానముగా చెప్పటం జరిగింది. ఏమి అర్థమైందా? తేజస్సుతో సంబంధం పడి ఉన్నాడు కాబట్టి తైజసహ. తైజసహ అనేటువంటి పదం ఏంటంటే ఆది వృద్ధి. సంస్కృతంలో ఆ పదాలకి ఆది వృద్ధి వాడబడుతూ ఉంటుంది. తేజస్సుతో ఉన్నవాడు కాబట్టి తైజసుడు, వికుంఠముతో ఉన్నాడు కాబట్టి వైకుంఠుడు, కేవలత్వముతో ఉన్నాడు కాబట్టి కైవల్యం గలవాడు. ఇట్లా పదాలు ఉంటాయి. కనుక తేజస్సుతో చేరి ఉన్నాడు కాబట్టి తైజసహ అనే పదం వాడారు అక్కడ. ఏమిటా తేజస్సు? జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఏ పంచభూతాత్మిక విశ్వ జగత్తున్నదో ఈ విశ్వ జగత్తుని ప్రకాశింపజేసే విధానముగా సూర్యప్రకాశం మీకు ఇక్కడ ఉన్నది. సూర్యప్రకాశం యొక్క సహకారముతో ఈ బయట ఉన్నటువంటి వస్తువులను మనం దర్శించి వాటితో వ్యవహరించే వాళ్ళముగా ఉన్నాం. ఒకవేళ సూర్యకాంతి లేకపోతే మిగతా దీపములు పెట్టుకుంటున్నాం. రాత్రి అయింది, దీపం పెట్టుకున్నాగా, లైట్లు వేసుకున్నాగా, ఏదో కాంతి కావాలి. సూర్యకాంతి లేకపోతే కరెంటు లే దీపము, కాగడ ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఏమీ లేకపోతే కనబడతాయా? భోంచేస్తూ ఉన్నావు, డైనింగ్ టేబుల్ మీద అమ్మగారు కూడా శ్రమించి అనేక పదార్థాలు సిద్ధం చేసింది. కారణం ఏంటి? పతిదేవుడు కాబట్టి. పతిదేవుడిని జీవించుకోవాలని చెప్పనంటే షోడశోపచారం కావాలి కాబట్టి అనేక పదార్థాలు సిద్ధం చేసి పెట్టింది. చక్కగా ఆరగిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో కరెంటు పోయింది, అంధకారం ఆవహించింది. డైనింగ్ టేబుల్ మీద ఎక్కడ ఏమున్నాయో తెలియబడే అవకాశం ఉన్నదా? లేదు. కాబట్టి భౌతికమై ఉన్నటువంటి ఏ పదార్థాలు అయితే ఉన్నాయో ఆ పదార్థాలను ప్రకాశింపజేయటానికి సూర్యుడన్నా ఉండాలి, చంద్రుడన్నా ఉండాలి, దీపమన్నా ఉండాలి, కరెంట్ అన్నా ఉండాలి. ఏదోటి సహాయం లేకుండా బయట ఉన్న వస్తువులు గుర్తించే అవకాశం లేదు. ఒక విషయం. రెండవ అంశం ఏంటని చెప్పనంటే, స్వప్న అనేటువంటి అదొక దశకు మనం పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ స్వప్న సంబంధ పదార్థాలని మనం
ఎంత స్పష్టముగా చూస్తున్నాము అని చెప్పనంటే మనం జాగ్రత్త అవస్థలో కూడా అంత స్పష్టముగా చూడలేమేమో అనేటువంటి విధానముగా ఆ ఉన్నటువంటివన్నిటినీ కూడా మనం శుద్ధంగా చూస్తూ ఉన్నాం, దర్శిస్తూ ఉన్నాం. మరి ఆ స్వప్నలోకములో ఉన్నటువంటి పదార్థాలని ప్రకాశింపజేయటానికి అక్కడ ఏమన్నా మీకు లైట్ ఉందా, టార్చే ఉందా, కరెంటు బల్బు ఏమైనా పెట్టుకున్నావా, ఎగస్ట్రా మీటర్ పెట్టుకున్నావా అక్కడ ఏమన్నా? మరి ఏ కాంతి ఉందని చెప్పి తెలుసుకుంటున్నావు అక్కడ స్వప్నం. కనుక స్వప్న పదార్థములుగా ఉన్నటువంటి ప్రాతిభాషములుగా పిలువబడేటువంటి స్వప్న పదార్థాలను తెలుసుకోవటానికి గల విధానములో అక్కడ ఆత్మ యొక్క ప్రకాశము అనేటువంటిది ఉన్నది. ఆత్మ ప్రకాశముతో ప్రకాశింపబడేటువంటివిగా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క తేజస్సులో, ఆ కాంతిలో వీడు వ్యవహరించేవాడు ఉన్నాడు కనుక అక్కడ ఉన్నటువంటి జీవుణ్ణి ఏమన్నారు ఇక్కడ అంటే తైజసహ అనే పదంతో వాడారు. అందుచేత ఒక్కొక్క పదం అనేవి ఎందుకు పెట్టారని చెప్పానంటే ఆయా సందర్భాలలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ పద జాలను వాడటం జరిగిందనమాట. తర్వాత సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు ఆ జీవుడికే పేరు ప్రాజ్ఞుడు అని పేరు. ప్రాజ్ఞుడు అని చెప్పిన ప్రకర్షేణ మిక్కుటమై ఉన్నటువంటి జ్ఞానం కలిగి ఉన్న విధానం ఒక అర్థం. మిక్కుటమై ఉన్నటువంటి జ్ఞానం కలిగి ఉన్నాడు ఒక అర్థం. ఇంకో అర్థం మళ్ళీ వేరే ఉందానికి. ఒక అర్థంలో ఇది అన్నమాట. ఏమిటంటే మిక్కుటమై ఉన్నటువంటి జ్ఞానం, ప్రకర్షేణ మిక్కుటమై ఉన్నటువంటి జ్ఞానం కలిగి ఉన్నాడు. ఏమిటా జ్ఞానం చెప్పండి, రేపు చెప్పాలి మీరు. ప్రాజ్ఞ అన్నాం కదా, మిక్కుటమై ఉన్నటువంటి ప్రజ్ఞ కలిగి ఉన్నాడనేటువంటి మాట కూడా మనం విచారించాల్సి ఉంటుంది. ఏమిటంటే జాగ్రత్త అవస్థలో పొందలేని ఆనందం, స్వప్నావస్థలో పొందలేని ఆనందం మనం సుషుప్తి అవస్థలో ఆనందిస్తూ ఉన్నాము. ఆనందీ భవతి యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన తత్ సుషుప్తం సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఆనందమయ ఆనందభుక్. ముందుచేత జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి విశ్వడు అట్టి ఆనందాన్ని పొందే అవకాశం లేకుండా ఉన్నాడు. ఎందువల్ల అంటే ఈ వ్యవహారంలో మునిగిపోయాడు కాబట్టి. స్వప్నావస్థలో ఉన్న తైజస్సుడు ఆత్మ ఆనందాన్ని పొందలేకపోయాడు. కారణం ఏంటి? అక్కడ కూడా ఇంద్రియ వ్యాపారం ఉంది. అక్కడ సంకల్పాలు, సంస్కారములు, తత్సంబంధమై ఉన్న స్వప్నములు, ఈ గందరగోళమంతా ఉంది కాబట్టి అక్కడ మరి ఆత్మ యొక్క ఆనందాన్ని ఆ పొందే అవకాశం లేకుండా పోయింది తైజస్సునికి. ఇక్కడ సుషుప్తిలో ఉన్నప్పుడు మరి రెండు వ్యవహారాలు లేవు. జాగ్రత్త వ్యవహారము లేదు, స్వప్న వ్యవహారము లేదు. అనగా గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూలదేహ వ్యవహారము, ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహ వ్యవహారము, ఈ వ్యవహారం అంతా కూడా ఉపశమించింది కాబట్టి అక్కడ వాడు స్థిమితంగా ఉన్నాడు, నిశ్చలంగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. ఆత్మ ఆనందాన్ని పొందేందుకు వానికి అవకాశం దొరికింది. ఆత్మ ఆనందాన్ని పొందేందుకు గల అవకాశము లభ్యమయ్యింది. ఆ విధముగా జీవుడు సుషుప్తి అవస్థ యందు ఆత్మ ఆనందాన్ని పొందే అవకాశం లభ్యమైంది కాబట్టి అట్టి ఆనందాన్ని ఆస్వాదించిన విధానములో బాగా సంస్కారం కలిగి ఉన్నాడు కాబట్టి పలుమార్లుగా సుషుప్తి యందు ఆనందాన్ని అనుభవించే విధానముగా ఏర్పడి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి పోవటానికి ఇష్టపడతారు. అందరూ ఇష్టపడతారు, ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. నీకు జాగ్రత్త అవస్థలో కూడా ఏవైనా కాస్త ఇసుగు కలిగిందా, మానసిక ఒత్తిళ్ళు ఏర్పడ్డాయా, ఇంకేదైనా భయం ఏర్పడిందా, లేదా ఇంకేదైనా చిరాకు ఏర్పడిందా, మానసికమైనటువంటి దుర్బలత్వం ఏర్పడిందా, నీకు ఏమి ఏర్పడ్డా కానీ నువ్వు ఎమ్మటి ఏం చేస్తావు అంటే అక్కడికి పోయే ప్రయత్నం చేస్తావు. లోనకు పోయావా, పడుకున్నావా?
అంటే అర్థం ఏమిటి? సుషుప్తి అవస్థగా పోవటానికి అందరూ కూడా ఇష్టపడుతూ ఉన్నారా లేదా? జాగ్రత్త అవస్థలోనే ఇట్లాగే ఉండిపోయే దానికి ఇష్టపడుతూ ఉన్నారా? జాగ్రత్త అవస్థ అనే దాంట్లోనే ఉండిపోయే ఉద్దేశం కలిగి ఉన్నదా, లేక నిద్ర యొక్క సుషుప్తిని పొందేటువంటి యొక్క దాంట్లో వ్యక్తికి అపేక్ష ఏర్పడుతుందా అని చెప్పనంటే, అక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా శాంతిని, ఆనందాన్ని, సుఖాన్ని పొందే విధానంగా ఉంది. కాబట్టి అందరూ సుషుప్తి అవస్థ అంటే, నిద్ర అంటే ఇష్టపడతారు. ఆనందం దాంట్లో ఉన్నది. అట్లాగా మనందరం కూడా ఏ ప్రకారముగా ఏ వ్యవహారము లేకుండా ఉన్నటువంటి సుషుప్తిని మనం ఇష్టపడుతూ ఉన్నామో, అలాంటి దశ ఉన్నటువంటి యోగ సమాధి అనబడేటువంటి దానిని మహాత్ములు ఇష్టపడుతూ ఉన్నారు. అది మహాకారణాశ్రయం ద్వారా ఆ యోగ సమాధి లభ్యమవుతుంది. ఈ కారణదేహం యొక్క ఆశ్రయం ద్వారా సుషుప్తి అవస్థ అనేటువంటిది లభ్యమవుతుంది. కాబట్టి మరి లోకంలో ఉన్న అందరూ కూడా సుషుప్తిని ఇష్టపడుతూ ఉన్నారని చెప్పానంటే అక్కడ ఆనందం ఉన్న సుషుప్తిలో. కాబట్టి ఆనందం లభ్యమయ్యే విధానము సుషుప్తి అవస్థ, ఆనందం లభ్యమయ్యే విధానము యోగ సమాధి. ఈ రెండే. అందువల్ల యోగ సమాధి కోసంగానేమో మహాత్ములు ఈ నిద్ర, ఈ సుషుప్తి, అన్కాన్షియస్, కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ కనుక దాని కోసమై ఇప్పుడు రాత్రి అయిందా అంటే అందరూ కూడా ఇక దానికి ఉపక్రమిస్తారు. ఎవడు అడ్డం వచ్చినా కూడా పక్కన నెట్టేస్తారు. అయ్యా రేపురా, రేపు మాట్లాడతా, ఇప్పుడు వెళ్ళిపోతారు, టైం అయిపోయింది, ఇప్పటికే సమయం దాడిపోయింది, నిద్రా దేవత వచ్చేసింది, ఆమె కాస్త పోయిందా అంటే నాకైతే మళ్ళా అదోగ అలో లక్షణం ఎడవాల్సి వస్తుంది. నాయన సకాలంలో పడుకున్న అలవాటు నాకు, ఆ సమయం తప్పించమాక, అది కాస్త పోతే మళ్ళీ నిద్ర పట్టకపోయిందా అంటే నా అవస్థ అవుతుంది అనే విధానముగా అందరూ కూడా ఆలోచించే విధానం దాంట్లో ఉన్నది. కాబట్టి ఈ ఏ వ్యవహారం లేకుండా ఉన్నటువంటి సుషుప్తి అనుభవాన్ని పొందటానికి అందరూ ఎంపర్లాడుతూ ఉన్నారు. అలాంటి స్థితి యోగ సమాధి అనబడేటువంటి దానికోసముగా మహాత్ములందరూ కూడా వాళ్ళు నిరంతరంగా ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాని ద్వారా వాళ్ళకి బ్రహ్మానందం లభిస్తుంది. దీని ద్వారా నిద్ర ఆనందం మరి సామాన్య వ్యక్తులకి వస్తుంది. కాబట్టి విశ్వడు పొందలేని ఆనందాన్ని, తేజస్సుడు పొందలేని ఆనందాన్ని సుషుప్తిలో మొత్తం లయమైపోవడం కారణముగా అక్కడ సంపూర్ణటువంటి ఆనందముగా పొందేవాడుగా ఉన్నాడు. కాబట్టి విశ్వడు కంటే గొప్పవాడు, తేజస్సుడు కంటే గొప్పవాడు. కాబట్టి అతడు ప్రాజ్ఞ, మిక్కుటమై ఉన్న ప్రజ్ఞ, ఆనందాన్ని పొందే విధానముగా ఉన్నటువంటి ప్రజ్ఞ. అలాంటి ప్రజ్ఞ ఆనందం గల వాడిని గురించి మాండూక్యంలో కూడా గొప్పగా చెప్పుకోవడం జరిగింది. ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏషోంతర్యాం ఏష యోని, సర్వస్య ప్రభవాప్యవహి భూతానాం అనేటువంటి మంత్రం ప్రాజ్ఞుని యొక్క స్థానములో చెప్పేటువంటి అంశం అది. కాబట్టి ప్రకారముగా ఈ మూడు కూడా ఓంకారంలో చేరి ఉన్నటువంటి అంశములుగా స్వామివారు ఓమితి ఏకాక్షరం బ్రహ్మ అనే పదానికి ఓం ఇది ఏకాక్షరమే. ఈ విధముగా మరి ఈ 4 భాగాలు, స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము, మహాకారణము, ప్రణవాతీతం, కైవల్యము అన్నారు. ఈ 4 చేరి ఉన్నటువంటివే స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము, మహాకారణము అని చెప్పని. అయితే వాటిల్లో చేరి ఉన్నటువంటి ఈ జీవునికి వస్తున్నటువంటి పేరులు అనేటువంటి వాటి అంశాల మీద మనం ఈ పూట మాట్లాడుకోవటము జరిగింది. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.